అందరికీ నమస్కారం. ప్రతి వ్యక్తిలోనూ ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కావాల్సింది మనలోని భావాలను, మనలోని బాధలను తెలుసుకొని దాన్ని గ్రహించి వాటిని సరైన దారిలో నడవడానికి ప్రయత్నం చేసేదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావాలను మనం అర్థం చేసుకోగలగటం, సెల్ఫ్ అవేర్నెస్ పొందటం, మన భావాలను మనం మేనేజ్ చేయడం, సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకోవడం, ఇతరుల భావాల గురించి కూడా ఆలోచించడం. ఎదుటివారు మనతో ఏదైనా మాట్లాడుతున్నారు అంటే మనతోనే కాకుండా, అంటే మనం ఆలోచించే విధానమే కాకుండా వాళ్ళు ఆలోచించే విధానంలో వాళ్ళు ఎలాగా ఆలోచిస్తున్నారు, అంటే వాళ్ళ దృష్టికోణం, వాళ్ళతో పాటు, అంటే వాళ్ళ గురించి మనం ఆలోచించి వాళ్ళ కోణంలో మనం ఆలోచించినట్లయితే మన దృష్టికోణమే మారుతుంది. అలాగే ఎంపతి, మోటివేషన్, మన లైఫ్లో మనం ఏం కావాలనుకుంటున్నామో ఈ మూడింటిని, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్, ఎంపతి, ఈ మూడింటిని మనం ఎప్పుడైతే గ్రాప్ చేసుకోగలుగుతామో, మనల్ని మనం ఎప్పుడైతే నమ్మగలుగుతామో, అప్పుడు మనం ఏది సాధించడానికైనా, ఎక్కడికి వెళ్ళడానికైనా క్లారిటీగా, క్లియర్ కట్గా ఉంటాం. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ప్రతి వ్యక్తిలోనూ కొన్ని కోణాలు ఉంటాయి. ఫ్యామిలీ పరంగా, లేదా ఏదో బిజినెస్ పరంగా, లేదా వర్క్ పరంగా, ఇలా కొన్ని కోణాలు ఉంటాయి. ఆ కోణాలను మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో ఎలా అధిగమించాలి అనేదే ఈ టాపిక్. ఒక వ్యక్తి మనతో చెడుగా మాట్లాడుతున్నాడు అంటే అతను కావాలని మనతో చెడుగా మాట్లాడాలని అనుకోడు ఎవరైనా. నువ్వైనా అనుకో, నేనైనా అనుకోను. కానీ ఆ సిచ్యువేషన్ అలా మాట్లాడేలా చేస్తుంది. ఆ సిచ్యువేషన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం, మనలోని భావాలను మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం,